రోజు నిద్ర లేవగానే పాప మొహం చూస్తున్నా, ఒక్కటి కలిసి రావట్లేదు. ఇవాళ దేవుడి మొహం చూస్తా, గ్యారంటీగా కలిసి వస్తుంది. వీళ్ళ సంగతి తేల్చి పడేస్తా. పాప పాప పాప, దేవుడికి అది ముందు ఈ కటౌట్ ఎవడు పెట్టాడు? ఆ బాబునా? వాడికి కూడా భయపడతారా మీరు? ఎల్కేజీ చదివేవాడు కూడా భయపడ్డే. ఎవరది? తింగరి గొంతు కాదు, పాప గొంతు కాదు, మరి డర్టీ లేడీ ఎవరు? మీకెందుకు, నేనొచ్చాగా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఎవరొచ్చారు? ఎస్, మా గెస్ట్లు వస్తున్నారని రాత్రి నందిని చెప్పింది కదా, వచ్చుంటారు. ఇప్పుడే వాళ్ళని మెడబెట్టి బయటికి గెంటేయిస్తా. దిల్లు, ఆ బాబు చాలా ఆవేశంగా వస్తున్నాడు. రాణి, ఇప్పుడు చూడు వాడికిస్తా చిలక. రే గిరి, ఆ పాప బాబుల్ని ఎలా ఉంచుతున్నారా? అర్జెంటుగా అమెరికా పంపించేయండి. ఎవరిది? ఎవరై ఉంటారు? అంటే ఆంటీ, పాప్ మేడం ఎంతైనా మా అమ్మ చెల్లెలు కదా. నోరు మోయ్. అమ్మ చెల్లెలైతే మాత్రం వెధవేషాలిస్తే ఊరుకుంటారా? అంటే ఆంటీ, అదే కంపెనీ పవర్స్ అన్ని వాళ్ళకే ఇచ్చింది. పవర్స్ ఇస్తే ఆఫీస్ లోనే ఏదో ఒక రూమ్ లో తగలడమను. ఆ సంతని ఇంకా కొంపలు ఎందుకు పెట్టుకోవడం? అయినా ఆ బాబుగాడు ఎంట్రగిరి వెదవ బిల్డప్ లో వాడును. పోన్లే ఆంటీ, బతకని వాడు ఎర్రదవా. రే గిరి, బయటికి రారా చెప్తా. ఇంకెంతలేండి ఆంటీ, ఇవాళ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి ఆ పని చేస్తే వాళ్ళే పారిపోతారు. 12 గంటలకి ఏం చేయబోతున్నారు? అది నేను చెప్పినట్టు ఆ పని చెయ్యండి, దెబ్బకి పరిగెడతారు. వీళ్ళ సంగతి ఇలా కాదు, పాపకి చెప్తా. పాపని రెచ్చగొడతా, వీలైతే పాప చేత షూట్ చేసి పడేస్తా. దిల్లు వెళ్ళాడు. పాపా పాపా పాపా, ఇప్పుడు ఏమైందని ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? ఏంటి పొద్దున్న నా ఫేస్ చూడకుండా కిందకి వెళ్ళా? అది ఏమైందంటే పాప, యాక్చువల్లీ నువ్వు నేను ఇలా ఉంటే వాళ్ళ మీద మనకి గ్రిప్ ఎలా వస్తుంది బాబు? గ్రిప్పా బొంగ? వాళ్ళు మనల్ని అమెరికా పంపించాలని చూస్తున్నారు. ముందు ఆ సంగతి చూడు. వాళ్ళు మనల్ని యుఎస్ పంపడం ఏంటి? నాన్ సెన్స్. అంత గట్స్ వాళ్ళకి లేవు. మనకి అక్క ఉంది బాబు. వాళ్ళకి ఆంటీ ఉంది పాప. ఆంటీయా? ఆంటీ ఎవరు బాబు? ఎవరా? అది పాప జరిగింది బాబు. ఈ ఇష్యూ మనం అస్సలు టాలరేట్ చేయకూడదు. 12 o'clock వాళ్ళు ఏం చేయబోతున్నారు మనం ముందే తెలుసుకోవాలి. అవును పాప, 12 గంటల్లోపే మనమే వాళ్ళని గెంటేయాలి. బాబు పంపేయాలి అంటున్నా పాప. పాప, నువ్వు అస్సలు వాళ్ళ మీద జాలి పడకూడదు. నెవర్ బాబు, నెవర్. వీలైతే ముందే మీ సిస్టర్ కి ఫోను. నాట్ నెసెసరీ. ఈ ఇష్యూ నేనే ఫైనల్ చేసి డీల్ చేస్తాను. సూపర్ పాప, పద. లెట్స్ గో. బాబా, వాళ్ళు వస్తారు. రిమోట్ రెడీగా ఉందా? చెప్పండి రా ఎదవలారా, మేమన్నా చేతికి గాజులు దొరుకుని కూర్చుని అనుకుంటారా? ఇప్పుడు చేతికి గ్లౌజ్ అవసరమా? నేను గ్లౌజులు అనలేదు పాప, గాజులు అన్నాను. బ్యాంగిల్స్ బ్యాంగిల్స్. ఎవర్రా నందు అరిచేది? గెస్ట్ గెస్ట్. మొహాలు పేలిపోతాయని చెప్పు. అమ్మో, మా ఆంటీకి కోపం వచ్చింది. బాబా, ఉల్లిపాయలేరు. 12 గంటలకల్లా అన్నీ అయిపోవాలి. చెప్పండి రకిడి, రమ్మంటారా? వద్దండి. 12:30 కల్లా అంతా రెడీగా ఉండాలి. ఉల్లిపాయలు రెడీనా? కింద పెట్టాయి ఆంటీ. పాపకి చెప్పండి, చెప్పు తెగుద్దని.
బాబు చెప్పుతో కొడతానంటుంది పాప నిన్ను. బాబు బావా ఉల్లిపాయలేరు. ఉల్లిపాయలు బాబు కమాన్, ఇప్పుడే దీన్ని ఫైనల్ చేసేస్తాను. పాప మేడం ఆంటీ అసలే మంచోళ్ళు కాదు. అయినా ఏంటండి, రాత్రి మేము మర్యాదగా అడిగా మా గెస్ట్ వస్తారు చూస్తారా అని. మేము చూడ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ చూస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ టూ మచ్. వీళ్ళ మాటలు పట్టించుకోమాక పాప, పద. వెళ్ళండి, అంతే మా రెస్పాన్సిబిలిటీ కాదు. నందు, ఆ వేస్ట్ ఫెలోస్ ని వెళ్ళమను, లేదా 12 అయ్యే వరకు ఉండమను. విన్నారుగా, వెళ్ళండి ప్లీజ్. ఏంటి పాప థింక్ చేస్తున్నావు? బాబు కాల్ హర్. తలుపేసిందిగా పాప. అబ్బో ఆంటీని కాదు, బేబీని. ఓ ఐ సీ. పాప ఏంటి? వస్తుందో రాదో? షట్ అప్ అండ్ డు వాట్ ఐ సే. చీతీనే అమ్మ జీవితం. అక్కకి ఫోన్ చేసి చెప్తే నా ఈ ఇష్యూని నా వేలోనే క్లోజ్ చేయాలి. నేను ఎవరి హెల్ప్ తీసుకొని అన్నాను కదా. యా ఐ డూ ఇట్ మై సెల్ఫ్. సారీ పాప. ఏంటి బేబీ కొట్టిందా? ఆఫ్ కోర్స్ బేబీ కొట్టాలని కొట్టలేదు పాప. నందినితో నువ్వు పిలుస్తున్నావని చెప్పా. నందిని వాళ్ళ ఆంటీకి ఫోన్ చేసి వెళ్ళమంటారా అంది. అయితే ఇంకా అయితే ఏంటి నా మొహం, నన్ను లాగిపెట్టి కొట్టమందంట, లేదంటే నన్ను అమెరికా పంపిస్తానందంట. ఏది కావాలో తేల్చుకోమంది. ఇదే బెటర్ అన్నా ఇచ్చింది. లెట్స్ గో బాబు. ఎక్కడికి పాప? అమెరికాకా? లోపలికి కమ్ ఆన్. ఇప్పుడు బాబెళ్ళి చెంప పగలగొట్టిన విషయం పాపతో చెప్తాడు. పాప రెచ్చిపోయేస్తుంది. ఇక్కడికొచ్చి ఆ టేప్ చేసిన మాటలు విని ఇంకా రెచ్చిపోతుంది. ఏంటండి, ఏం కావాలి? ఫ్యాక్ట్. నిజం. నిజం నిప్పు లాంటిది, కాలు చెప్పను. బాబు తర్వాత చెప్తా పాప, ముందు నువ్వు బేబీని ఆస్క్. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. లేదండి, నేను మా ఆంటీకి టిఫిన్ తీసుకువెళ్ళాలి, వచ్చి వంట చేయాలి, భోజనం పెట్టాలి. ఇవన్నీ 12 గంటల లోపే చేయాలి. అదే 12 ఏం చేస్తారు? టెల్ మీ. ఏమో ఆంటీకే తెలుసు, నాకు తెలీదు. బేబీ స్టాప్ ఇరిటేటింగ్ మీ. 12 PM కి ఏం జరుగుతుంది? నాకు తెలీదు పాప మేడం. మా ఆంటీకి టిఫిన్ తీసుకురావాలి, తప్పండి. మాకు కూడా తీసుకురా. ఆంటీ వీళ్ళకి కూడా టిఫిన్ తీసుకురావాలంట. యూజ్లెస్ ఫెలోస్ కి టిఫిన్ ఎందుకు? 12 గంటల వరకు ఆగమను. విన్నారుగా? బేబీ మీ ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా అవన్నీ 12 గంటల తర్వాత మాట్లాడుకుందాం. తప్పకుండా. షిట్, దిస్ ఇస్ డామ్ ఇన్సల్టింగ్ బాబు. ఎస్ పాప, అది సరే గాని 12 గంటలకి ఏం జరుగుతుంది? నో బాబు, 12 గంటలకి ముందే క్లారిటీ తెస్తాను. నువ్వు తలుచుకుంటే తేగలవు పాప, కానీ బాబు ఇప్పుడు గిరి ఒంటరిగా ఉన్నాడు. వాళ్ళ ఆంటీ ఎవరో మనం వెళ్ళి చూద్దాం పదా. గుడ్ ఐడియా పాప. వాడు మనల్ని ఏమి చేయలేడు. కావాలంటే తలుపులు బద్దలు కొట్టి బాబు డోర్స్ బ్రేక్ చేద్దాం ఉంటున్నా పాప. కమ్ ఆన్ లెట్స్ గో. బాబు ఈ చెప్పులు చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయి. సో గార్జియస్. ముందు గెస్ట్ సంగతి చూద్దాం పాప. ఓ యా యు ఆర్ రైట్. గిరి రే గిరిగా, మర్యాదగా బయటికి రారా. మీ గెస్ట్ ఎవరినో రమ్మను, రోస్ట్ చేసి పడేస్తా. ఒక్కడైపోయానే. నేను టిఫిన్ తీసుకురావడానికి వెళ్తానంటే దిల్లు వెళ్ళింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయడం? ఏ గిరి ఓపెన్ ది డోర్. 12 దాకా ఎందుకు, ఇప్పుడే ఫైనల్ చేద్దాం. మీ ఆంటీని పిలువు. రే గిరి, తలుపు తీరా. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నా మాట వినండి ఆంటీ. ప్లీజ్ వాళ్ళని షూట్ చేయొద్దంటీ. ఒరే ఎర్రదవా, షూట్ చేయాలంటే తలుపులు తీయాలి కదరా. డోర్స్ పాప. ఆంటీ ప్లీజ్. ఎంతైనా పాప మేడం మా అమ్మకు సొంత చెల్లెలాంటి. ఆ బాబు సార్ ఒట్టి ఎదవైనా మా పిన్నికి భర్త. డోర్ ఓపెన్ చేయరా. ఆంటీ మాట్లాడండి ఆంటీ.
మీకు కోపం వస్తే మాట్లాడరని నాకు తెలుసు. షూట్ చేసిన తర్వాతే మాట్లాడతారని మాకు తెలుసు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, వద్దంటీ, వాళ్ళని కాల్చొద్దంటీ. ప్లీజ్ ఆంటీ, వాళ్ళు షూట్ చేయొద్దంటీ. ఆంటీ ఆంటీ ప్లీజ్, వాళ్ళు వదిలేయండి. నా మాట వినండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, మా పాపిని ఏమి చెయ్యొద్దు ఆంటీ. ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, వాళ్ళు ఏమి చెయ్యొద్దు. ప్లీజ్ వదిలేయండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, తలుపు తీయొద్దు. నో బాబు, దీన్ని అసలు టాయిలెట్ చేయకూడదు. అంటే షూట్ చేసి పడేయడానికి డిసైడ్ అయ్యావన్నమాట. యా బాబు. అసలు ఈ 12 o'clock కాన్సెప్ట్ ఏంటో అర్థమే చావట్లేదు పాప. ఒరే గిరి, 12 కావడానికి ఇంకా ఎంత టైం ఉందిరా? ఇంకా 2 hours ఉందండి. ఆగు పాప, ఆగు. ఆలోచిద్దాం పాప, ఆలోచిద్దాం. ఎక్కడ్రా ఆ పెదవులు? ఎక్కడా బాబు? కమ్ ఆన్, లెట్స్ గో. లాకేస్తుందిగా పాప. ఫస్ట్ నేను ఆ లాక్ ని షూట్ చేస్తాను, దాని తర్వాత ఆ లేడీని షూట్ చేస్తాను. లెట్స్ గో బాబు. పద. ఎవరు లేరే? దీంతో ఎవరు కొట్టారు? ఉల్లిపాయలు తీసుకురండిరా, 12 అవుతుంది. పాప, మనం రిస్క్ లో పడినట్టున్నా పాప. నాకేదో భయంగా ఉంది పాప. అంతేనంటావా బాబు? ఏ ఆనియన్ 12 o'clock ఏంటో నాకు అండర్స్టాండ్ కావడం లేదు బాబు. గెస్ట్ మనల్ని కొచ్చుంటుంది. లెట్స్ క్లారిఫై. పద బేబీని గురిని అడుగుదాం. మళ్ళీ ఆనయంతో కొట్టుద్దేమో. లెట్స్ సీ బాబు. ఆ గెస్ట్ హాల్లోనే ఉంటుంది కదా, చూద్దాం. పద. సరే పద. నువ్వు ముందెళ్ళు. లేదులే పాప, లేడీస్ ఫస్ట్ కదా, ముందు నువ్వే వెళ్ళు. అంటే నాకు ఆనియన్ తగిలినా పర్వాలేదా? దీనమ్మ జీవితం. పద పాప, నేనే ముందెళ్తా, నేనే ముందు నడుస్తా. ఆగో ఆగో. ఓకే, ఆగమంటే వెళ్తావే. మీతో గొడవ ఎందుకు బాబు సార్? అందుకే వెళ్ళి మళ్ళీ వద్దామని. బేబీ, వచ్చిన ఆ లేడీ ఎవరు? ఆనియన్ తో కొట్టిందెవరు? అసలు 12 o'clock కి మీకు ఆ లేడీకి సంబంధం ఏంటి? ఇవేనా, ఇంకేమైనా డౌట్లున్నాయా? నీకు దండం పెడతానే, నిజం చెప్పు బంగారం. ఏంటండి నిజం చెప్పేది? నందు, ఏంటి మళ్ళీ ఏదైనా పాగుతున్నారా? ఇందాక తిన్న ఉల్లిపాయ దెబ్బ సరిపోలేదా? అమ్మో, మా ఆంటీకి కోపం వచ్చింది, నేను వెళ్ళాలి. ఆ లేడీ డీటెయిల్స్ చెప్పేంత వరకు నీకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అవును. యా, టెల్ మీ. పాప మేడం, మీ మంచిగా చెప్తున్నాను. 12 అయితే ప్రమాదం. తొక్కేం కాదు, 12 కాదు, 13 అయినా మాకేం కాదు. చెప్పు. యా, టెల్. పాపా, మీ సిస్టర్ కి ఫోన్ చేయి. నో వే బాబు, ఈ రోజు అక్కతో ఆన్లైన్ హెల్ప్ లేదు. బేబీ చెప్పు. ఉల్లిపాయ 50 రూపాయలకు 3 కిలోలు. హాయ్, ఉల్లిపాయలు 50 రూపాయలకు 3 కిలోలంట. ఆగు ఆగు. ఏంటి పాప అలా వదిలేసావు? ఏమో బాబు, ఆ ఉల్లిపాయలోని వాయిస్ వినగానే నేను టెన్షన్ అయిపోయాను. అవును, వాడికి వీళ్ళకి లింక్ ఏమన్నా ఉందా? మేబీ మేబీ నాట్. తొందరగా తలుపేద్దు. అప్పుడే లోపల ఎవరు లేరని తెలియకూడదు. ఇది 10వ సీనే, తెలియడానికి ఇంకా 4 సీన్లున్నాయి. అవునవును బాబా, ఇప్పుడు నన్ను గంత బెదిరించింది. ఎలా తప్పించుకుందామా అని అనుకుంటుంటే దేవుళ్లాగా ఉల్లిపాయలో అని అమ్ముకునేవాడు కేకేసేసరికి బెదిరిపోయింది. ఇలా మనం ఒక 4 రోజులు డామినేట్ చేస్తే చాలదిల్లు. గ్రిప్పు తుప్పు అని తిరగకుండా మన చెప్పు చేతలోకి వచ్చేస్తారు. బాబు, అది అత్యాస. పాప మేడం దారిలోకి వచ్చినా ఆ బాబు సార్ రాడు. వాడి బొందలేదిల్లు, వాడిని మేనేజ్ చేయడం చాలా తేలిక అని నువ్వనుకుంటున్నావు. వాడు బయటకు తింగరోడ్లా కనిపిస్తాడే గాని మాయగాడు బావా. తొక్కేం కాదు, ఈ ఎపిసోడ్ ఎండ్ లో వాడిని ఎర్రడం చేస్తాను, చూస్తూ ఉండు. డన్ బావా. డన్. అయితే ఈ ఎపిసోడ్ లో నేను చెప్పినట్టు నువ్వు చేయి చాలు. గ్యారంటీగా వాడిని ఎంత ఎర్రడం చేస్తానో చూస్తూ ఉండు. అప్పుడు టైం కరెక్ట్ గా 12 అవుతుంది. ఏంటి పాప
టిఫిన్ ఇచ్చేసి వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. మనం టిఫిన్ కూడా చేయలా. 12 o'clock అయ్యే వరకు వాటర్ కూడా తాగకూడదు. ఆ లేడీయా మనమా ఈ ఇష్యూ మీద ఫైట్ చేయాలి బాబు. ఓకే పాపా. If you have a guts, రావే. రూమ్ లో కూర్చొని కాదే నీ ప్రగల్భాలు. బాబు నా ఫ్లో ఆపకు పాపా. ఓకే కంటిన్యూ. ఏయ్, నీ గనక దమ్ము ధైర్యం ఉంటే రా, దిగిరా. సోతారి నీ పెతాపం ఏంటో నా పెతాపం ఏంటో. నందు, వాడు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మాట్లాడదని చెప్పు. హే లేడీ, లోపల కూర్చొని టాక్స్ కాదు, కమ్ హియర్. కమ్ముతానే నీ మొగుణ్ణి, అదే ఆ పొట్టోణ్ణి కుమ్ముతానే. బాబు కమ్ముతాను. హే లేడీ, ఇంకోసారి ఆ మాట అంటే అంటాన్రా. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. పొట్టోడా పొట్టోడా పొట్టోడా. ఏదో ఒకటి చెయ్, do something. ఏంటి చేసేది వాడి బొందా? ఆడదానివని వదిలేస్తున్నా. అలాగా? రే గిరి, నువ్వు వెళ్ళరా, నిన్నే చేస్తాడో చూస్తా. అనవసరంగా టంగు స్లిప్ అయ్యానా? ఏరా, నోరు మూతబడిందే, పంపమంటావా? పాపా బాబు ఎలా ఉంది? బాబు సూపర్ ఐడియా బాబు. ఏ లేడీ, చూడవే, నేనే వస్తా, నీ అంతు తేలుస్తా. రా పాపా. లెట్స్ గో. రా పాపా. ఈ దెబ్బతో అదో మనము తేలిపోవాలి. ఈ ఉల్లిపాయలు 12 o'clock మనల్నేం పీకలేవు. మన్నేం పీకలేవు పాపా. పాపా God, బాబు దిస్ ఇస్ టెరిబుల్. నువ్వు నిజంగానే పైకి ఎక్కుతావా? 100% పాపా. నేను ఎక్కుతా, ఈ గెస్ట్ చూస్తా, షూట్ చేసి పడేస్తా. That's good బాబు. గన్ తీసుకో. పాపా నిచ్చెన కొంచెం పట్టుకో. షూర్ బాబు. చీదినమ్మ జీవితం. నిచ్చెనకి చీర కుచ్చెలకి ఏమన్నా సింక్ ఉందా పాపా? నిచ్చెన అంటే లాడర్. ఇదిగో ఇది పాపా, ఇది. నేను నిచ్చెన ఎక్కుతా, పట్టుకో అంటున్నా. ఓకే బాబు, ఇరిటేట్ కాకు. కూల్ కూల్. ఏం కూలు నా బొంద కూలు. అక్కడేమో ఉల్లిపాయలు 12 o'clock, ఇక్కడేమో నిచ్చెనంటే కుచ్చిళ్ళు. చిచ్చి, జాగ్రత్తగా పట్టుకో పాపా. షూర్ బాబు, నువ్వెక్కు. అలాగే. నేనక్కడంత టెన్షన్ పడుతుంటే ఇక్కడ తిరిగ్గా కూర్చున్నావే. ఏదో చేస్తానన్నావుగా, చెయ్యి. అంటే ఏంటే, ఇన్ని ఎపిసోడ్లో నేను నీకు చాకరీ చేయాలి, నువ్వు మాత్రం సింగిల్ ఎపిసోడ్లో నాకు హెల్ప్ చేయవా? చేయను. అయితే చూడు, ఈ ఎపిసోడ్ ఎన్ని రివర్స్ చేస్తా. ఏం చేస్తావు? ఇప్పుడే కిందకెళ్ళి మా పిన్ని బాబాయ్తో నిజం చెప్పేస్తా. నీకేమైనా మెంటలా? అయినా పిన్ని బాబాయ్ అంట, సిగ్గులేదు? లేదు. సరే, ఏం చేయాలో చెప్పు, చేస్తా. బాబు సార్ కిటికీలో నుంచి చూడడానికి నిచ్చినేశాడు. అవునా? ఇందాక నేను చెప్పిన మాటలు రికార్డ్ చేసావా? చేసా. అదందులో పెట్టు. పెట్టా. త్వరగా ఇక్కడ తీసుకురా. తొందరగా ఆన్ చేయి. చేసా అని పెట్టి మొహం వేసుకుని ఎక్కడ నిలబడతాయి? వెళ్దాం. చంపుతారో పిన్ని, దొంగ సచ్చినోడా, చివరికి నువ్వు కూడా నన్ను బెదిరిస్తున్నావా? ఈ ఒక్క ఎపిసోడ్కే గద్దిల్లు పద. అక్క, నేను నీకు ఫోన్ చేయకూడదు అనుకున్నాను, కానీ చేయాల్సి వచ్చింది. చెప్పాను కదా వాళ్ళ గెస్ట్ వచ్చిందని. బాబు దట్ లేడీని షూట్ చేయడానికి లాడర్ ఎక్కుతున్నాడు. చేశాక బాబుకి బెయిల్ ఇప్పించాలక్క. థ్యాంక్ యూ అక్క, ఉంటాను, బాయ్. అమ్మయ్యా, ఇంకో 2 మెట్లెక్కితే కనపడుద్ది. వామ్మో, ఆవిడ దగ్గర కూడా గన్నుందిగా. నాకంటే ముందే షూట్ చేస్తే. ఏంటి బాబు ఆగిపోయావు? నేను అక్కకి ఫోన్ చేశాను, బెయిల్ ఇప్పిస్తుందట. నువ్వు షూట్ చేయి, కమాన్. నీ సొమ్మేం పోయిందిలే, నువ్వెన్నా చెప్తా. బాబు నిన్నే. వాట్ హ్యాపెండ్? ఏమైంది? అది కాదు పాపా, దట్ లేడీ చేతిలో కూడా గన్నుంది.
So what? నువ్వు లాటర్ ఎక్కి వస్తున్నావని అది ఎక్స్పెక్ట్ చేయదు కదా. ఓ యు ఆర్ రైట్ పాపా. కొంచెం వాడు ఛాన్స్ దొరికితే చాలు. ఛీ! ఈ దెబ్బతో అవుట్. ఏంట్రా బాబుగా నిచ్చెనెక్కొచ్చావా? షూట్ చేసేద్దామని? నీకంత సీన్ లేదు బంగారం. పాపా బాబు పాపా ఏమైంది? 12 అయింది. వాళ్ళు అనుకున్నది అయ్యింది. మాయా వేదాలలో